ఎలక్షన్లప్పుడు ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారు సార్ నెల్లూరుకి. ఏముంది వైసీపీ వైనాట్ 175 వైనాట్ 0 అని మేమంటాం. ఏమంటారు దాన్ని? వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను మేము చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పార్టీని ఎలాగ జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తలతో మాట్లాడాలి. ఆ నిర్ణయంతో మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరూ పార్టీ అధినేతలు ఇద్దరు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తారు. ఎలక్షన్లప్పుడు ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారు సార్ నెల్లూరుకి. ఎందుకు రావాలి కదండి, ఇది మా ఊరండి. ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్ స్కూల్ కదా చదివింది. సెయింట్ జోసెఫ్ స్కూల్ నేనేమో బీఆర్ కాలేజీ, లా కాలేజీ, సరోదయ ఈ సెంటర్లో తిరిగినోళ్ళని. అది సెంటర్ కూడా లేదన్నమాట. అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు ఇవన్నీ. ఇప్పుడు ఎట్లయిందో మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేమేలా ఉంటాం. మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ, మా సొంత ఇల్లు ఉంది. మాకు ఇది మా అమ్మగారు పుట్టిన, మా అమ్మ నెల్లూరు ఆడపడుచు. మా మదర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు సార్? నా చేతిలో లేదండి. అది ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎన్ని పోటీ చేయమంటే మా వాళ్ళు ఎంతమంది పోటీ చేస్తారు. వాళ్ళు ఎంతమంది అంటారు, వీళ్ళు ఎంతమంది అంటే త్వరలో తెలుస్తుంది. టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్న నాయకులే పోటీ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చింటే ఒకటి అదనో టీడీపీ వచ్చారు కాబట్టి ఈ ప్రశ్న మీరు టీడీపీని అడిగితే బాగుంటుంది. సార్ బీజేపీ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది రేపు ఎలక్షన్? పాజిటివ్, వెరీ పాజిటివ్. అంటే ఒక పక్క పొత్తులు ఉంటే అంటున్నారు, మరో పక్క తెలుగుదేశంతో ఉన్నారు, ముగ్గురు కలిసి పొత్తుతో పోటీ చేస్తామంటున్నారు. అంటే మీరు తెలుగుదేశం అంటారా, ఏమైనా బీజేపీ కూడా కలుపుకొని చేయబోతున్నారు? ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్గా. అయితే అది ఫైనల్ డెసిషన్ త్వరలోనే వస్తుంది. అది బీజేపీ కలుస్తుందా అది ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అది ఏంటో మాకు తెలియదు సార్. వైనాట్ 175 అని వైసీపీ బల్లగుద్ది చెప్తుంది. దీంట్లో ఆంతర్యం ఏముంటుంది? ఏముంది వైసీపీ వైనాట్ 175 వైనాట్ 0 అని మేమంటాం. ఏమంటారు దాన్ని? సో అలా కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడాలి. వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రణ ఉంటారు, అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించాలి. అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరూ ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటాం అనేది అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తున్న జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా ఉన్నాడు కిమ్ జాంగ్ ఉన్, వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు? మేము మంచి మెజారిటీతో గెలవాలని కోరుకోవడం తప్పులేదు, కానీ ప్రతిపక్షం అనేది ఉండకూడదు, నోరు నొక్కేద్దామని ఒక దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము ఖచ్చితంగా మేము చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సార్ ఎక్స్క్యూజ్ మీ, నెల్లూరులోనే జనసేన పార్టీలో డిఫరెంట్గా గ్రూపులుగా ప్రచారం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. వీటిలన్నింటినీ సమైక్యం చేయగలుగుతారా? చేస్తున్నాం, అదే అందరినీ కలిపి కొట్టుకుంటాం. ఒకరికి ఇద్దరికి ఏదైనా అటు ఇటు ఉన్నా సరే యునైట్. ఎందుకంటే ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న అభిప్రాయ భేదాలు ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు మమ్మల్ని కొట్టడానికి లేకపోతే మాకు యుద్ధం చేయడానికి మా పెద్ద శత్రువు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా చేతికి ఏదంటే అది పట్టుకొని పోరాటానికి ముందుకు. మంగళగిరిలో ఓటు నమోదైందా లేదంటే ప్రక్రియలో ఉందా? మైక్ మంగళగిరిలో ఓటు నమోదైందా ప్రక్రియలో ఉందంటారా? ప్రక్రియలో నమోదు అప్లై చేసి అదే ఆ కామెడీ మ్యాగజైన్లో రాశారు, హాస్యపత్రిక ఒకటి రాశారు.